తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు. ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 450 రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాలు విలువపై 20% వరకు తగ్గింపు. మీ పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై పొందండి 0% డిడక్షన్ తో 100% పూర్తి విలువ. తనిష్క్, కర్నూల్ రోడ్, ఒంగోల్. స్వాతంత్ర్య పోరాటంలో జాతిని మొత్తం ఏకం చేసిన గీతం వందే మాతరమని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులో శుక్రవారం నిర్వహించిన సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొని వందే మాతర గీతాన్ని ఆలపించారు. ముందుగా జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు విద్యార్థులతో కలిసి ఒంగోలు చర్చ్ సెంటర్ లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వందే మాతర గీత ఆలాపనలో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు వందే మాతర గీతాన్ని ఆలాపించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వందే మాతర గీతాన్ని ఆలపించడం ప్రారంభమై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ పవిత్రమైన ఈ గీతం జాతిలో ఒక ఉత్తేజాన్ని, స్ఫూర్తిని నింపిందన్నారు. నేటి నుండి 1 సంవత్సరం పాటు వందే మాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నేటి యువతలో స్ఫూర్తి నింపే విధంగా వందే మాతర గీతం ఆలపించడం జరిగిందన్నారు. సెవెంత్ మన బంకింగ్ చంద్ చటర్జీ గారు రాసినటువంటి గీతం వందే మాతరం మనం ఆలపించడం జరిగింది. వందే మాతరం అనే గీతం ఒక నినాదంలాగా, ఒక సాక్రెడ్ ఎనర్జీ లాగా, అంటే పవిత్రమైనటువంటి శక్తిలాగా ఆ రోజు బ్రిటిష్ వారు మనపై, అంటే భారతదేశంపై సాగిస్తున్నటువంటి అరాచక పాలనకి వ్యతిరేకంగా ఈ పాట ఎంతోమంది లక్షల, వేలు, కోట్ల మంది భారతీయుల్ని కదిలించి వాళ్ళందరినీ కూడా ఒక్కతాటిపై తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడింది. ఈ నినాదంతో మనము మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడమే కాకోకుండా బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి కొట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వందే మాతరం అనే ఈ గీతం యొక్క మూమెంట్ ఆల్మోస్ట్ 1 year వరకు కూడా మనం చేస్తున్నాం. ఎందుచేతంటే యూత్లో ఇప్పుడున్నటువంటి యూత్ అంతా కూడా దీని ద్వారా ఇన్స్పైర్ కావాలి. భారతదేశం ఎలాంటి ఒడిదుడుకులు తట్టుకుంది, సో ఆత్మస్థైర్యాన్ని ఎలా నింపుకుంది, అదేవిధంగా ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకుంది అనేది ఈ వందే మాతరం గీతం ఆలపించడం ద్వారా ఈనాటి ఉన్నటువంటి యూత్ అంతా, అదేవిధంగా చాలామంది ప్రజలు అండ్ ఆల్సో మోస్ట్లీ యూత్లో నేను, నా కుటుంబం, నా ఊరు, నా జిల్లా, మ్యాక్సిమం నా రాష్ట్రం అనేది ఉంటుంది తప్ప నా దేశం అనేది కరువవుతున్న సందర్భంలో ఇప్పుడు ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క పౌరుడు కూడా
దేశం గురించి ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది. తన ఆలోచనలు అన్నీ కూడా నా దేశానికి ఈ ఆలోచన ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఒక భావన కలగాలి అని అంటే కనుక అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే గీతమే వందే మాతర గీతం. సో ఈ గీతాన్ని మనం ఈ ఉద్యమాన్ని ఈ యొక్క నినాదాన్ని ఈ ఇయర్ అంతా కూడా మనం కంటిన్యూ చేయాలని సందర్భంగా కోరుకుంటూ యూత్ అంతా కూడా దీన్ని తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు భారతదేశంలో మన జాతీయ గీతం వందే మాతరం ప్రారంభించి 150 సంవత్సరాల శుభ సందర్భంలో ఈరోజు భారతదేశం అంతా ఈ వందే మాతరం జాతీయ గీతం ఆలపిస్తూ ప్రతి ఒక్కరం కూడా భారతీయులం అనేటువంటి గర్వపడేటువంటి దినం ఇది. ఇది కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వందే మాతర గీతాన్ని ప్రతి ప్రాంతంలో ఆలపించాలని, అందరం భారతీయులం అంతా ఒక్కటే అనేటువంటి నినాదం అన్ని ప్రాంతాల్లో చాటి చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం విజయవంతమవుతున్నందుకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పెథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.